2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గత కొన్ని రోజులుగా బంగారం అనేది ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది అని చెప్పొచ్చు. అండ్ ఒక్కసారి మనం రేట్ కూడా చూసుకుంటే ఎక్కడ కూడా ఊహించని స్థాయిలో రేట్ పెరుగుతుంది. సో దీనికి సంబంధించి రీసెంట్గా రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ కియోసాకి గారు కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. వచ్చే కొన్ని సంవత్సరాల్లో $27,000 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది అని. అంటే ఎంత ఉండే అవకాశం ఉందంటారు? అది మన కరెన్సీలో అండ్ ఎంత పెరుగుతుందంటారు? ఎలా అలర్ట్ అవ్వాలి ఇప్పుడు మనం అందరం కూడా బంగారానికి సంబంధించి? ఓ మై గాడ్, $27,000 అంటే ఇప్పుడు $5,111 ఉందండి. 5,111 ఆల్ టైమ్ హై నిన్ననే టచ్ అయింది. ఎందుకంటే నిన్న మన మార్కెట్స్ క్లోజ్ ఉండే కాబట్టి 26 జనవరి రిపబ్లిక్ డే. సో మార్కెట్స్ రిపబ్లిక్ డే ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఎందుకు అంటే ఆల్ టైమ్ హైలో ఉంది గోల్డ్. బట్ ఒక విషయం ఇక్కడ గమనించాలి, ఆల్ టైమ్ హైలో గోల్డ్ యాక్చువల్గా రూపీ ప్రకారం చూసుకుంటే మొన్ననే వచ్చింది. కానీ నిన్న 5,111 దాకా పోయిన తర్వాత కూడా ఇవాళ ఇండియన్ గోల్డ్ మాత్రం ఆల్ టైమ్ హైకి రాలేదు. అంటే రీజన్స్ కొన్ని ఏమున్నాయంటే చాలా మటుకు ఆ డాలర్ డివాల్యుయేషన్ కానివ్వండి వర్సెస్ రూపీ, అంటే మన రూపీ బాగా డివాల్యూ అవుతుంది ఈ మధ్య. అండ్ ఇంకొక విషయం అందరూ గమనించాల్సింది ఏంటంటే అసలు ఇంత ఘనం పెరగడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? సరే పెరుగుతుంది, ఇన్ని రోజులు మీరు చెప్పుకుంటూ వచ్చారు, కొత్త కారణాలు ఇంకేమో ఉండొచ్చు కదండి, ఏదో మిస్ అవుతున్నాము మనం అన్న డౌట్ వస్తుంది అందరికీ. ఇంతకీ అదేంటి సార్? ఒకటి కాదు, 2 విషయాలు ఉన్నాయి. మన ట్రంప్ సార్కి ఆయన 4 ఏళ్ల డ్యూరేషన్ ఆఫ్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉంటుందో అందులో 2 years పూర్తయిపోవడానికి ఇంకొక 2 నెలలు ఉందన్నమాట. అయితే కరెక్ట్గా ఫస్ట్ 2 years అయిపోగానే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఏంటంటే మధ్యలో వాళ్ళకు ఇప్పుడు మన ఇండియాలో లేకినో రాజ్యసభ ఎలక్షన్స్ ఉంటాయి, సెలక్షన్స్ ఉంటాయి అనమాట. ఎవరైతే ఉంటారో నామినేటెడ్ పర్సన్ వాళ్ళని ఆ సీట్లో కూర్చోబెట్టడానికి ఎలక్షన్స్ జరుగుతాయి. సో అలాంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఇప్పుడు ఇంకొక 2-3 నెలల్లో జరగబోతున్నాయి. దానికోసము ఇప్పుడైనా ఓట్ల గురించి వెళ్ళి అడగాలి అందరినీ. అంటే ఆయన ఏం సాధించాడని చెప్పాలి. గత 2 సంవత్సరాల్లో అక్కడ గొడవలు చేశాను, అక్కడ వెనెజులా ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చాను, అలాంటి చెప్పకూడదు. నేను నా దేశానికి చెప్పిందేంటి, నేను ఆ దేశం కోసం చేసిందేంటి అన్న విషయము అక్కడ చెప్పాల్సిన టైం వస్తుంది. కాబట్టి ఆయన ఒక సాలిడ్ క్రెడిట్ అంటూ ఏదైనా ఉండాలని చెప్పేసి గ్రీన్లాండ్ని దాడి చేస్తానని చెప్పారు. కానీ యూరోప్లో ఉన్న అన్ని దేశాలన్నీ కూడా ఒకటైపోయేసి మీరు ఎలా దాడి చేస్తారు మేము చూస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వార్ కోసము సిద్ధమయ్యేలా ఉన్నారు. ఇప్పుడు ఈసారి ఏమన్నారంటే, సరే మీరందరు అగెన్స్ట్గా ఉన్నారు కదా, దాడి గురించి మర్చిపోండి, నేను కొనుక్కుంటా గ్రీన్లాండ్ని $700 బిలియన్ ఇచ్చేసి మరి నేను కొనుక్కుంటా, ఈ డబ్బులకి రెడీ అవ్వండి. ట్రంప్ గారు ఎగ్జాక్ట్లీ ట్రంప్ గారు చెప్పారు. $700 బిలియన్ ఇచ్చేసి ఆ ఐలాండ్ మొత్తం ఆయన కొనుక్కుంటా అని చెప్పారు. సో దాన్ని ఒక రీజన్ అనమాట. ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ 2-3 monthsలో ఈ డీల్ జరిగిపోవాలి. అప్పుడే ఆయన ఎలక్షన్స్కి వెళ్ళడం అనుకోండి, అమెరికా ఏదో పెద్దగా సాధించిందని చెప్పేసి చంపుకోవడానికి అక్కడ ఉంటుందన్నమాట. సో దాని రీజన్ వల్ల ఈ గ్రీన్లాండ్ టెన్షన్ వల్ల ఏంటంటే గోల్డ్ కాస్త పుంజుకుంటుంది బాగా ఫాస్ట్గా. ఎక్కడ గొడవలు అవుతాయా, లేదంటే $700 బిలియన్ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తారా యూరోప్ దేశాలు, మనకు తెలీదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో కాబట్టి గోల్డ్ ఏంటంటే బాబులు మీరు ఏమైనా చేసుకోండి, మీ టెన్షన్ వల్ల నేను పెడతానని చెప్పేసి ఇమీడియట్గా పైకి వెళ్ళిపోతుంది. సో 5,111 రాగానే అసలు గోల్డ్ దాదాపు 161,000 వరకు వచ్చిందండి. ఇప్పుడు రాబర్ట్ కియోసాకి గారు $27,000 అంటున్నారు. అంటే సరే రఫ్లీ అరౌండ్ $25,000 అనుకున్నా కానీ 5 times ఆఫ్ దిస్ ఇండియన్ రూపీ ప్రైస్ అనమాట. ఓకే, అంటే 8 లక్షలు కాబోతుంది రాబోయే సంవత్సరంలో తులం బంగారము ఆయన ప్రకారంగా. అది కూడా నేను తక్కువ చెప్తున్నాను, యాక్చువల్గా అప్రాక్సిమేట్గా 10 లక్షల వరకు పోతుంది తులం బంగారం ఆయన ప్రకారంగా. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఇది నమ్మాలా వద్దా అని అనుకునే థాట్ ప్రాసెస్లో రీసెంట్గానే రాబర్ట్ కియోసాకి గారే సిల్వర్కి డిమాండ్ ఉంటుంది, ఫర్దర్గా మీరు అందులో ఇన్వెస్ట్ చేయండి అనుకుంటూ చెప్పడం జరిగింది. అండ్ కట్ చేస్తే ఈ రోజు సిల్వర్ ప్రైస్ ఏ విధంగా ఉందో మనం ఊహించవచ్చు. మరి ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఒక బిగ్ క్వశ్చన్ సార్. తప్పకుండా సిల్వర్ వీడియో కూడా ఎక్స్క్లూజివ్గా ఉండబోతుంది, అది కూడా వాచ్ చేయండి, మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్లో ఏంటంటే ఫస్ట్ విషయం వచ్చేసి ఇదండి, ఏది గ్రీన్లాండ్తో బాగా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి గ్రీన్లాండ్ విషయంలో గోల్డ్ ఏంటంటే ఈ టెన్షన్ వల్ల పెరిగిపోతుంది. నా రెండో కారణం ఏంటి, గోల్డ్ ఎందుకు ఇంత పెరుగుతుంది? కారణం రెండోది ఏంటంటే డాలర్ ఉంది చూడండి. ఇప్పుడు అగెన్స్ట్ ఇండియా, అగెన్స్ట్ యూరోప్, అగెన్స్ట్ ఏషియా, వేరే దేశాలకు అన్నిటికీ పోల్చుకుంటే
యూరోప్లో చాలా దేశాలు ఉన్నాయన్నమాట. EU అంటారు దాన్ని, యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్లో ఏంటంటే ఇవన్నీ దేశాల ఏదైతే కరెన్సీ ఉందో దాన్ని యూరో అంటారు. సో యూరో కరెన్సీ ఏదైతే ఉందో వెన్ కంపేర్ టు డాలర్ రూపాయి అయితే తగ్గుతుందండి. మన రూపాయి అయితే బాగా పడిపోతుంది, క్షీణిస్తుంది డే బై డే. కానీ యూరో ఏదైతే ఉందో అగేన్స్ట్ ద డాలర్ బాగా పెరిగింది. ఎందుకంటే గత కొన్ని నెలల్లో చూసుకుంటే అమెరికన్ డాలర్ దాదాపు 11% పడిపోయింది ఇంటర్నేషనల్ కరెన్సీలో. కానీ యూరో ఏం చేసింది, 15% పెరిగింది. సో 15% పెరిగితే ఇవన్నీ మనకెందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? అస్సలైన విషయం ఇక్కడే ఉంది, జాగ్రత్తగా వినండి. 15% యూరో పెరగడం వల్ల ఏమైందంటే యూరోపియన్స్ దగ్గర డాలర్కి అగేన్స్ట్గా బలం వచ్చేస్తుంది అనమాట. అంటే మీ కరెన్సీ దిగజారుతుంది అమెరికన్ డాలర్, మా కరెన్సీ పెరుగుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇదే రైట్ సమయం అని చెప్పేసి యూరోప్లో ఉన్న ప్రతి దేశంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ అందరూ కూడా బంగారం కొనుక్కుంటారు. ఎందుకు? బికాస్ డాలర్లో బంగారం పడ్డప్పుడు వీళ్ళు యూరో ఇచ్చి కొనుక్కుంటారు కదండి, ఆ టైంలో వాళ్ళకి తక్కువ ధరలు వస్తుందన్నమాట. సో తక్కువ ధరలో మనకు అందుబాటులో ఉందని చెప్పేసి వీళ్ళందరూ కూడా యూరోప్ దేశంలో కొనడం వల్ల అది ఇంకొక రీజన్ వల్ల బంగారం ఇంత గట్టికి కూర్చుంది. అసలు ఈ రోజు ఎంతవరకు వెళ్ళింది, ఈ రోజు సాయంత్రం వరకు ఏం చేయబోతుంది, 5 నుంచి 9 మధ్యలో ఏదైనా ఇంపార్టెంట్ మన ముహూర్తాల విషయాలు ఏమైనా ఉంటాయా చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్పాట్ రేట్ చూసుకుందాము. 16,195 నిన్న ఇవాళ ఫ్లాట్గా ఉందన్నమాట. ఎందుకంటే నిన్న మార్కెట్స్ లేవు కాబట్టి రేర్ ఫెనోమెనా వచ్చింది మీకు. నా 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 14,845 నిన్న ఇవాళ. సో 22 క్యారెట్ గోల్డ్గా నో మూమెంట్. 12,146 అండి. మనము 6,900 చూసాం శిరీష. అక్కడ నుంచి ఆల్మోస్ట్ డబల్ అయిపోయిందండి 18 క్యారెట్ గోల్డ్. 18 క్యారెట్ గోల్డే ఇప్పుడు మనకు దిక్కు బాబు, అదే మనం అఫోర్డ్ చేయగలుగుతామని చెప్పేసి ఎంతో మంది 18 క్యారెట్ గోల్డ్ మన వీడియో చూసాక చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మరీ కొంటున్నారు. సో దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ టు నో. చాలా మంది యంగ్స్టర్స్ అంటున్నారు, ఎక్కడండి బాబు 16,000 గ్రామ్ బంగారం మేము కొనలేము, ఇదే బాగుంది మాకు 12,000, ఇది కూడా కొనాలి అనుకుంటే చాలా కష్టం అవుతుంది. బట్ ఆప్షన్ లేదు ఇప్పుడు, ఎందుకంటే మీకు 9 క్యారెట్ల బంగారం లేదు. సో 18 ఇస్ ద లాస్ట్ అన్నమాట, అదే మార్కెట్ వాల్యూ. ఇంకొక విషయం అండి, మన ప్రేక్షకులందరూ కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. అసలు చార్ట్లో జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ ఏంటి, హ్యామర్ ఏంటి, రివర్స్ హ్యామర్ ఏంటి, డౌజీ ఏంటి, చాలా మందికి ఉన్న డౌట్స్. ఎగ్జాక్ట్లీ. సో ఆ కోరిక పైన ఒక సపరేట్ వీడియో ఉండబోతుంది, అది కూడా మిస్ అవ్వద్దని చెప్తా. ఈ రోజు చూసుకుంటే ఇంట్రాడేలో మనకి ఏదైతే మనం ఇక్కడ టూల్ రెగ్యులర్ గా వాడి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ చూపిస్తున్నాం కదా, దీని వల్ల ఒక క్లారిటీ వస్తుంది చూడండి. ఇక్కడ ఎన్ని రోజుల ముందంటే కరెక్ట్ గా 26th January గత వారంలో గురువారం నాడు అనమాట, థర్స్డే రోజున నీకు కంప్లీట్ గా ఓవర్ సోల్డ్ జోన్ కి వచ్చిన గోల్డ్ అక్కడ నుంచి చూడండి 2 రోజుల వరకు కనీసం మీకు అక్కడ అక్యుములేషన్ చేసిన తర్వాత ఫ్రైడే రోజున పెరిగిన తర్వాత మళ్ళీ నో ట్రేడ్ జోన్లోకి వచ్చిన తర్వాత ఈ రోజున మళ్ళీ చాలా పెద్ద గ్యాప్ అప్ ఇచ్చింది. దట్ మీన్స్ గోల్డ్లో చాలా మంది కొన్ని కేజీలు కొంటున్నారు. ఇవాళ మార్నింగే మీరు 5 నిమిషాల్లో చూసుకుంటే 615 కేజీలు కొన్నారండి 5 minutesలో. 5 నిమిషాలు 600కు పైగా కేజీల బంగారం కొన్నారు. అండ్ ఈ రోజు ఇంట్రాడేలో రెసిస్టెన్స్ ఏంటి, సపోర్ట్ ఏంటి, అది కూడా మనం తెలుసుకుందాము. ప్రస్తుతానికి చూసుకుంటే 1,58,287 ప్రైస్ నడుస్తుంది. దట్స్ అబౌట్ 2,200 ప్లస్లో ఉందండి. అండ్ రెసిస్టెన్స్ 1 చూసుకుంటే 1,58,426, 1,60,015 రూపీస్, 1,62,404. ఇది యాక్చువల్గా అందరు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోజున ఈ విషయం ఏదైతే నేను చెప్పానో దయచేసి పానిక్ అవ్వకండి. ఆయన ఆథర్ గారు ఏదైతే ప్రెడిక్షన్ చేశారో అది పాసిబుల్ మేబీ 10 yearsలో అంటారా, 5 yearsలో అంటారా, 20 yearsలో అంటారా మనకు తెలీదు. బట్ అయ్యే స్కోప్ అయితే ఉంది. స్కోప్ ఉంది. 8 నుంచి 10 లక్షల రూపాయలు తులం బంగారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను నిజంగా రికమెండేషన్ ఇవ్వట్లేదు, జాగ్రత్త. సో కమింగ్ బ్యాక్ టు ది సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే 1,54,448, 1,52,059, 1,50,470. సో అక్కడ రెసిస్టెన్స్ 3కి ఇక్కడ సపోర్ట్ 3కి గ్యాప్ దాదాపు 12,000 ఉంది. దీని మధ్యలో ఏదైనా అవకాశం ఉందా, కిందికి వస్తుందా, కొనుక్కుందామా సార్? మరి మీరు అంటున్నారు కదా 8 లక్షలు, నేను అనట్లేదు, ఆయన అన్నారు, ఆయన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. కాల్ చేయండి, డౌట్స్ ఉన్నప్పుడు తప్పకుండా తీర్చుకోవాలి, లేదంటే మీరు వెనకబడిపోతారు, గోల్డ్ మాత్రం పైకి వెళ్ళిపోతుంది. డెఫినెట్గా సార్. అండ్ చూడాలి ఎలా ఉంటుందో నెక్స్ట్ కమింగ్ డేస్లో గోల్డ్ ప్రైస్ అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.